హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. చాలా రోజులకి వచ్చాను అనుకుంటున్నాను కదా. వీడియోస్ చేశానండి, కొంచెం బిజీ వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, బట్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏంటి అంటే, సో ఇప్పుడు మన కిడ్స్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. సో న్యూ స్టేషనరీ అనేది వస్తుంది. ఓల్డ్ స్టేషనరీ కూడా కొన్ని డీక్లటర్ చేస్తూ అది ఆర్గనైజ్ అనేది ఎలా చేసుకోవాలి, ఇక్కడ యూస్ చేసే చిన్న చిన్న ఆర్గనైజర్స్, పౌచెస్ అన్నీ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీకు ఉన్న దగ్గర కూడా అట్లీస్ట్ మీకు ఐడియా కూడా వస్తుంది. సో ఓకే, ఇంకా మనం నేర్చుకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టేషనరీ ఆర్గనైజేషన్ కోసం నేను యూస్ చేసే ఫోల్డర్స్ అండ్ మల్టీ లేయర్ బాక్స్. సో ఈ ఆర్గనైజ్ కోసం అని చెప్పి స్టేషనరీ కంప్లీట్ ఆర్గనైజ్ అనేది ఒక్క బాక్స్లోనే చేయాలి అని చెప్పి కొన్ని ఫోల్డర్స్, కొన్ని బ్యాగ్స్, అట్ ద సేమ్ టైం మల్టీ లేయర్ బాక్స్ అనేది యూస్ చేస్తున్నాను. అండ్ ఈ మల్టీ లేయర్ బాక్స్లోని మనం ఎప్పుడు కానీ అంటే న్యూ థింగ్స్, స్మాల్ థింగ్స్, ఎరేజర్, షార్ప్నెస్ అవన్నీ కూడా చిన్నవన్నీ కూడా మనం ఇలా మల్టీ లేయర్ బాక్స్లోని మనకి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా, అంటే మనం ఈజీగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు సైజ్ బట్టి కూడా ఒకటి మనం అనేది తీసిస్తూ దాన్ని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్లో ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని అని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో పేపర్స్ అనేవి ఏదో ఒక మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి చెప్తూ ఉంటారు స్కూల్లో. సో అలాగే యూజ్ చేసి కొన్ని మిగిలినవి కూడా సో బాబు దగ్గరని పెట్టుకొని ఇవి కూడా యూజ్ అవుతాయి. సో ఏమైనా అన్యూజ్వి ఏమైనా ఉంటే డీక్లటర్ చేస్తూ వాడిని నియర్ బై ఉంచుకొని అన్నీ ఆర్గనైజ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆర్గనైజ్ అయితే అంతా అయిపోయిందండి. సో ఏ పౌచెస్లో ఏంటి పెట్టాలో అనేది, మల్టీ లేయర్ బాక్సెస్లో ఏంటి పెట్టుకున్నాను మొత్తం అన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను. అంటే మీకు ఇలా చూడడం వల్ల ఏంటంటే మీ దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి కూడా మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లేకపోతే మీరు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇది మినిమమ్ మొత్తం అంతా ఒక 500 లోపలేనండి. సో పౌచెస్ ఒకటి 120, 130, మల్టీ లేయర్స్ బాక్స్ కూడా 150. ఇది అమెజాన్, ఇది నేను మీషోలో తీసుకున్నాను. సో మీకు ఇలాంటి పౌచెస్ కావాలన్నా కూడా మీకు మీషోలో కూడా అవైలబుల్ ఉంటాయండి. నేనైతే డిమార్ట్లో తీసుకున్నానండి. సో ఇంకొన్ని అయితే రిమైనింగ్ నా దగ్గర ఉన్నవి అడ్జస్ట్ అనేది చేసుకుంటూ సో మొత్తం అంతా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను నేను. సో వాడిది ప్రీవియస్ ఉన్నవి పేపర్స్ కానీ, అండ్ నెక్స్ట్ గన్ గ్లూ ఉంటుంది కదా, హార్డ్ గన్ గ్లూ. సో అది కూడా దానికి ఒక సపరేట్ పౌచ్ విత్ వాళ్ళు ఇచ్చే స్టిక్స్తో కూడా కంప్లీట్గా అందులోనే పెట్టుకున్నాను. అండ్ డిఫరెంట్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా, దానికి అన్నిటికీ కలిపి ఒక పౌచ్ అనేది పెట్టుకున్నాను. అండ్ స్టాప్లర్ బాక్స్, పిన్స్ కూడా ఈ రెండు ఈజీగా అవైలబుల్ అండి. ఈ రెండింటికి ఒక సపరేట్ చిన్న స్మాల్ బాక్స్ కరెక్ట్గా విత్ సరిపోయేటట్టుగా. అండ్ మల్టీ లేయర్ బాక్స్ అయితే డిఫరెంట్ అన్నీ ఉన్నాయండి. సో మీ దగ్గర ఉన్న చిన్న ఐటమ్స్ దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు బిఫోర్గా మీకు చూపించాను. సో మనం ఎలా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇక్కడైతే ఒకటి తీసేసాను కూడా. సో ఇది తీసేయడం వల్ల ఫెవిస్టిక్ అంత హైట్, సో అంత విత్ అనేది పట్టింది. సో అందులో ఎరేజర్స్ కానీ, కీ చైన్స్ కానీ, నెక్స్ట్ ఇంకొక దాంట్లోని షార్ప్నర్స్, ఇలాగా మొత్తం స్టేషనరీ బాబు యూజ్ చేసినవన్నీ ఇంచుమించు అన్నీ కూడా ఈ మల్టీ లేయర్ బాక్స్లో అయితే నాకు అన్నీ అడ్జస్ట్ అయిపోయాయి. సో ఇంకా ఇంకేమైనా కావాలనుకున్నా కూడా మనం వేరే పౌచెస్లోనే పెట్టుకోవచ్చు అండి. అంటే ఈ మల్టీ లేయర్ బాక్స్ అయితే నేను ఈ రకంగా అయితే సెట్ చేసుకున్నాను, డిఫరెంట్ పౌచెస్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొక బాక్స్ చూసుకుంటే ఆ బాక్స్లో కూడా ఇంకా పెద్ద ఫెవికాల్ బాక్స్ కానీ, నెక్స్ట్ ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ తోటి మొత్తం సెట్ ఆఫ్ కలర్ బాక్స్ ఉంటుంది కదండి అందులోని. ఇంకా మనం ప్రాజెక్ట్కి యూజ్ చేసే థ్రెడ్స్ కానీ, పించెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, రిమైనింగ్ అన్నీ కూడా. సో ఇలాంటి బాక్స్లో ఆల్రెడీ ప్రీవియస్ అయిపోతే సో అవన్నీ పడేసి బాక్స్ పడేయకుండా ఈ బాక్స్లో అన్నీ కూడా సో ఇవన్నీ ఇలాంటివన్నీ పెట్టుకున్నానండి. అండ్ న్యూ పెన్సిల్స్ కానీ, పెద్ద పెన్సిల్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా కొత్తవన్నీ కూడా సో ఇందులో అంటే సపరేట్గా మనం ప్రతి ఒక్కటి వెంటనే పిక్ అయ్యేటట్టు, లేదు అనుకుండా అన్నీ ఉన్నది మన గుర్తు అవైలబుల్గా ఉండేటట్టు, మనకి ఈజీగా గుర్తుండేటట్టు కూడా సో అన్నీ ఈజీగా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను. ఇంకా చాలామంది ఏంటంటే చిన్న టాయ్స్ కానీ, ఇంకా డిఫరెంట్ జంబో సెట్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయండి. సో అలాంటివి కూడా మీరు చిన్న బాక్స్లో కానీ, మల్టీ లేయర్స్ బాక్స్లో కానీ అంటే సపరేట్గా ఒక బాక్స్ అనేది ఇలా పెట్టుకుంటే కూడా వాళ్ళు మళ్ళీ ఆడుకొని సో అందులోనే మొత్తం సెటప్ అంతా పెట్టేసి
ఈజీగా మనకి పని అనేది నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుందండి. సో పిల్లలు ఆడుకున్నా కూడా అది మళ్ళీ అందులోనే పెట్టేసేటట్టుగా ఉంటే మీరు కూడా వాళ్ళు పెట్టకపోయినా మళ్ళీ ఆ బాక్స్లో అనేది ఈజీగా పెట్టేసుకోవడానికి అలాగ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో న్యూ పెన్స్, న్యూ స్కెచెస్, నెక్స్ట్ ఐ స్టిక్స్ ఇవన్నీ ప్రాజెక్ట్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. హైలైటర్స్ కానీ, క్రేయాన్స్ కానీ, స్కెచెస్ కానీ అన్నీ ఇంచుమించు న్యూ థింగ్స్ ఎక్కువగా మళ్ళీ రెగ్యులర్గా యూజ్ చేసినవి. కొన్నిసార్లు ఆఫ్ యూజ్ చేస్తారు, మళ్ళీ అది పెట్టేస్తారు సైడ్కి అలాగా. సో అలాంటివన్నీ కూడా నేను ఇలాంటి బాక్స్లో పెట్టుకున్నానండి. సో కొంచెం ఇది ఈజీగా ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది. ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎందులో ఏముందో కూడా తెలిసిపోతుంది. సో మొత్తం అంతా నాకు సపరేట్గా మా బాబుకి స్టడీ డెస్క్ అనేది లేదు. సో అందుకని చెప్పి నేను ఒక పెద్ద కంటైనర్ అనేది తీసుకున్నాను. సో రోలింగ్ అనేది, సో రోలింగ్ ఉండడం వల్ల ఈజీగా మూవ్మెంట్ అనేది అవుతుంది. సో ఈ బాక్స్లోనే యాజ్ యూజువల్గా మొత్తం అన్నీ నాకు ఈ బాక్సెస్ అన్నీ పట్టేసేటట్టుగా పౌచెస్ కానీ, అండ్ మన బుక్స్ కవర్స్ కానీ, బుక్స్ కవర్స్ ఉంటాయి కదండి, సో కవర్స్ వేసేవి అవి కూడా ఒక 3-4 ఉన్నాయి. సో అవి కూడా రోల్స్ నాకు కరెక్ట్గా ఈ బాక్స్ అయితే సరిపోయిందండి. సో ఈ బాక్స్లో మొత్తం అంతా అడ్జస్ట్ చేసేసి సో వాడి కబోర్డ్లోని కింద రోలోని ఒక సెక్షన్లోని కిందనైతే పెట్టేసుకున్నాను. ఇది ఈజీగా మూవ్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. కింద 4 వీల్స్ ఉంటాయి. సో ఇది మీకు ఈజీగా డీమార్ట్లో కానీ, ఈవెన్ మీషోలో కానీ, అమెజాన్లో కానీ, మీకు ఆన్లైన్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. సో దీని ప్రైస్ ఒక 800 ఇలా ఉంటుంది, 700 ఉంటుంది. ఓకే, మన సైజుని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే లోకల్ మార్కెట్స్లో చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా మరి వీడియో. సో వీడియో అనేది ఎలా ఉన్నది, మీకు యూస్ఫుల్ అయిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్, మై పీస్ఫుల్ లాంగ్. బాయ్.